కూటమి ప్రభుత్వం కడప అభివృద్ధిపై కక్ష కట్టి ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదని, కానీ కడపలో టీడీపీ మహానాడు జరపడం చూస్తే కడపకు అవమానపరిచయమేనని పులివెందుల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధ్రువకుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో మానాడు ఎందుకు నిర్వహిస్తారో అప్పటికి అర్థం కావడంలా, నాకు కడపకి ఏం మేలు చేసినాడో అర్థం కావడంలా. సూపర్ 6 పథకాల గురించి చెప్పాయా అంటే మానాడుకు ఉదా ఖర్చు, ఉదా ప్రయాసం, అధికార వ్యవస్థ అంతా అన్నీ ఉంది. సూపర్ 6 పథకాలు ప్రతి మహిళకు 1500 అంటివి ఇచ్చినావా? 2 నెల నెల నిరుద్యోగ వృత్తి అంటివి, మనిషికి 3000 అంటివి ఇచ్చినావా? 20 లక్షల ఉద్యోగాలు అంటివి ఇచ్చినావా? 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అంటివి సంవత్సరానికి ఇచ్చినావా? ప్రతి రైతుకు 20,000 అంటివి ఇచ్చినావా? ప్రతి ఒంటరి మహిళలకు 1500 అంటివి ఇచ్చినావా? ఉచిత బస్సు ప్రయాణం అంటివి అమలు చేసినావా? ఏం చేశావని నువ్వు మానాడు నిర్వహిస్తున్నావు? కడపలో ఉండే పరిశ్రమలన్నీ తీసుకుపోయి ఆడలో పెడతావు. మాకు రావాల్సిన బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడని పాపాన పోలేదు నువ్వు. ఇదే కడపకు సీఎం రమేష్ ఎంపీగా ఉన్నప్పుడు, రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఆమర నిరాహారం దీక్ష చేస్తే వచ్చి ప్రత్యేక హోదా కోసం, స్టీల్ ప్లాంట్ కోసం కొట్లాడినావు. ఈ రోజు ఏమైంది? మీరంతా కూటమిగా ఉన్నారు కదా, కూటమిగా ఉన్నప్పుడు ప్రశ్నించు. నీ ఎంపీలతోనే కదా అధికారం వెళ్తాంది బీజేపీ. అడుగు నరేంద్ర మోడీ గారిని. మీకు నోరు రావడం లేదా? ప్రజా సమస్యలు పట్టావా మీకు? కూటమి నాయకులను ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పులివెందుల నియోజకవర్గానికి వస్తే మేజర్ పంచాయతీ వేంపల్లిలో రోడ్లు ఎప్పుడు బాగుపడతాయో అర్థం కావడం లేదు. వస్తారు నాయకులు టెంకాయలు కొడతాండ్రు, పోతాండ్రు. ఇప్పుడు రెండు సార్లు ఏం కొట్టేట్టున్నారు టెంకాయ సిప్పలు కూడా కనపడడం లేదు లాస్ట్ కాడ. రోడ్డు ఒక రోడ్డు చూస్తే 3 అడుగులు పైకి ఉంటుంది, ఒక రోడ్డు 3 అడుగులు కిందికి ఉంటుంది. అటు పోవాలన్న ట్రాఫిక్, ఇటు పోవాలన్న ట్రాఫిక్. మేజర్ పంచాయతీలోనే ఇంత ఇష్యూ ఉంటే మిగతా చిన్న చిన్న పంచాయతీల పరిస్థితి ఏందని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా పులివెందుల టౌన్ లో మెడికల్ కాలేజీకి సంబంధించిన 50 సీట్లు వస్తే, ఎన్ఎస్ఏలు నీకు 50 సీట్లు మంజూరు చేస్తే ఆ 50 సీట్లు మాకు వద్దు, మాకు నిర్మాణం పూర్తి కాలేదు, ఎన్నికి పంపించావు. నీకు కడప జిల్లా మీద కక్ష ఉన్నప్పుడు మానాడు ఎందుకు నడుపుతున్నావు? కడప జిల్లా మీద ప్రేమే లేదు నీకు. మళ్ళా కడపలో తెచ్చి 5 లక్షల మందితో మీటింగ్ అంట. ఏమన్నా చంద్రన్న, మా కడప మీద మీకు కక్ష ఎలా? సౌతి ప్రేమ ఎలా? ఏదో సినిమాలో సామెత ఉంది, అయ్యో చంద్రన్న కొత్త ఇల్లు కొన్నావు, కొత్త కారు కొన్నావు, కొత్త పెళ్ళాం వచ్చింది, అన్ని వచ్చినాయని ఏదో సామెత ఉంది. అట్లుంది నీ పరిస్థితి. ఈడ కూటమి నాయకులు కూడా ఆయనకు భజన బృందంగా మారినారు, కానీ ఇక్కడ ఉండే సామాజిక సమస్యల మీద ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకేమన్నా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు, ప్రజల కోసం పాటుపడాలన్నా? మీరు అక్కడ అధికారంలో ఉన్న నాయకుల కోసం పాటుపడినట్లుంది. స్టేడియం ఉంది, స్టేడియం ఇంతవరకు అంతా అయిపోయినా కూడా ఇంతవరకు మనకు మ్యాచ్లు జరగడం పులివెందుల్లో. మరి ముఖ్యంగా వేంపల్లి పంచాయతీ అయితే పారిశుద్ధ్యం ఎంత నీచంగా ఉందంటే ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి వినిపించుకుంటున్నాం, అయ్యా మీరు కడప పైన సౌతి ప్రేమ సాలించి కన్నతల్లి ప్రేమ చూపించాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో మా ఏపీసీసీ మీడియా అధ్యక్షులు డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏపీసీసీ రథసారథి మా అక్క శర్మిలారెడ్డి గారి సమక్షంలో మీ ఆఫీసులను, మీ టీడీపీ ఆఫీసులను అందరినీ కూడా ముట్టడిచ్చామని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.